ఆగండి ఆగండి. అయ్యో ఏంటంది బాబాయ్? ఎందుకు ఆపుతున్నావు బాబాయ్? రే కుటుంబరావు, ఎక్కడ్రా నా అన్న పిల్లలు? ఎక్కడా? ఏంటి వీరనారాయణ గారు, మీ అన్నయ్య పిల్లల గురించి అడగడానికి ఇదా సమయం? ముందిన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వండి. ఆ తర్వాత మీకేం ఇన్ఫర్మేషన్ కావాలో అక్కడే అడిగి తెలుసుకోవచ్చు. కుదరదు. మా మనవరాల్ని దూరం చేసుకొని 18 ఏళ్లుగా అలమటిస్తున్నాం. వీళ్ల గుండెల్లో దాచుకున్న నిజాల్ని రాబట్టి తీరాల్సిందే. ఏయ్ కోకిలమ్మ, నిజంగా నీకు నీ భర్త కావాలన్నా, నీ పసుపు కుంకుమలు నిలవాలన్నా నా మనవరాళ్ళు ఎక్కడున్నారో నాకు చెప్పాలి. చెప్పు, లేకపోతే నీ కళ్ళ ముందే నీ భర్త చచ్చిపోతాడు. గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు. మా అమ్మ నాన్నల వల్ల మీకే అన్యాయం జరిగిందో నాకు తెలీదు. దయచేసి మా నాన్న ప్రాణాలు నిలబెట్టండి. మీకు కావాల్సిన నిజాలు నేను చెప్పిస్తాను. చాలు చిట్టమ్మా, చాలు. ఇప్పటిదాకా నువ్వు చేసిన మోసాలు చాలు. నా సొంత మనవరాలి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించినందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు. కరెక్ట్ గా చెప్పావమ్మా చిట్టమ్మా. నువ్వెవరో నాకు తెలియకపోయినా, నీకు మాకు మధ్య ఎలాంటి సంబంధం లేకపోయినా నిన్ను నా అన్న కూతురే అనుకున్నాను. నా సొంత కూతురు కంటే ఎక్కువగా అభిమానించాను. కానీ నువ్వేం చేశావు? బాబాయ్ నాన్నమ్మ అంటూ మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేశావు. మీ అమ్మా నాన్న మా కంట పడకుండా ఉండడం కోసం మమ్మల్ని వెర్రి వెధవల్ని చేశావు. కానీ ఆ దేవుడనేవాడు ఒకడున్నాడు చిట్టమ్మా. అందుకే వీళ్ళ పాపం పండి ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా మాకు దొరికారు. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే ఇక జీవితంలో వీళ్ళు మాకు దొరకరు, నువ్వు దొరకనివ్వవు. ఏం మాట్లాడుతున్నారు సార్? మీ మూర్ఖత్వంతో ఇక్కడ ప్రాణాలు పోతే పోయిన ప్రాణాలు మీరు తిరిగి ఇవ్వగలరా? చూడండి భవానీ గారు, ఇది మాకు సంబంధించిన విషయం. దయచేసి మీరు మధ్యలోకి రాకండి. బాగా చెప్పారు వీరనారాయణ గారు. మీ అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో ఈ కుటుంబరావుకి తెలుసు. పొరపాటున ఇతను గనక చచ్చాడనుకోండి, ఆ నిజాలు ఇతనితోనే సమాధైపోతాయి. కాబట్టి 1 గంట ఆలస్యమైనా నిజాలన్నీ ఇక్కడే చెప్పించేయండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఎక్కడున్నారో తెలియని వీళ్ళ అన్న పిల్లల కోసం ఆయన ప్రాణాలు బలి తీసుకుంటారా? సార్ వీరనారాయణ గారు, నేను చెప్తున్నాను సార్, మా అత్తయ్య మావయ్యలతో మీకు కావాల్సిన నిజాలన్నీ చెప్పించే బాధ్యత నాది. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. నిన్నెలా నమ్మాలి రవిచంద్ర? ఎందుకు నమ్మాలి? అన్ని నిజాలు తెలిసి కూడా మీ అత్తని మామని ఎక్కడ చంపేస్తాను అని వాళ్ళకి అండగా నిలబడ్డావు. ఎన్నోసార్లు చిట్టమ్మతో చేతులు కలిపి వీళ్ళిద్దరిని నా నుంచి తప్పించావు. అలాంటి నిన్ను నేను ఎలా నమ్ముతాననుకున్నావు?
ఆ? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇతన్ని చంపేద్దామంటారా? చిట్టమ్మా, పరిస్థితి చేదాటిపోయేలా ఉంది. మీ నాన్న ప్రాణాలు పోకముందే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బాబు నువ్వే ముందునే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కుదరదు. శేషమాంబ గారు, గతంలో కుటుంబరావు గారు ఏం తప్పు చేశారో నాకు తెలీదు. కానీ ఇతని వల్ల మీ పిల్లలు మాత్రమే దూరం అయ్యారు. కానీ వాళ్ళెక్కడో ప్రాణాలతోనే ఉండుంటారుగా. ఈనాడు మీరు చేసే పని వల్ల ఈయన ప్రాణాలు పోతే ఈ కుటుంబానికి తీరని ద్రోహం చేసిన వాళ్ళవుతారు. చిట్టమ్మకి తండ్రి లేని వాళ్ళని చేసిన వాళ్ళవుతారు. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్. నా మాట వినండి. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తే ఖచ్చితంగా ఈయన బ్రతుకుతారు. ఆ తర్వాత మీకు కావలసిన నిజాల్ని, రాబట్టుకునే విషయాల్ని అక్కడే తేల్చుకోవచ్చు. దయచేసి ఎవరు ఆపడానికి ప్రయత్నించకండి. లేదంటే నాలో మరో కోణాన్ని చూస్తారు. ఏంటి బెదిరిస్తున్నావా? చంపేస్తావా? చంపడాలు మీకు తెలిసినంతగా మాకు తెలియవు వీరనారాయణ గారు. చిట్టమ్మ గురించి, వీళ్ళ కుటుంబం గురించి బాగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను. అన్ని నిజాలు మీకు తెలిసే కాబట్టి ఇక నుంచి చిట్టమ్మ మీ ముందు దొంగలాగా తప్పించుకుని తిరగాల్సిన అవసరం లేదు. నిర్భయంగా మీ ముందు నిలబడుతుంది. మీకు రావాల్సిన నిజాన్ని వాళ్ళ నాన్నగారి నుంచి బయట పెట్టిస్తుంది. బాబాయ్, అవును బాబాయ్, నేను మాటిస్తున్నాను. మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబాయ్, నీ కాలు పట్టుకుంటాను. నేను మీ అంత కసాయవాణ్ణి కాదమ్మా. మీరున్నటువంటి పరిస్థితిని వాడుకొని మీ నుండి నిజాల్ని రాబడదామనుకున్నానే తప్ప ఇతన్ని చంపాలని గాని, ఇతను చేస్తే చూడాలని గాని నేను కోరుకోవట్లేదమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళండి, పదండి. సరే థ్యాంక్స్ బాబాయ్. బాబా తీసుకెళ్దాం పద. నాన్న, మోయ అమ్మా పట్టుకో. జాగ్రత్త. జాగ్రత్త. ఇటు ఇటు. అన్నా. ఒరే తమ్ముడు, అక్క ఆ కుటుంబరావు కనపడగానే వీరనారాయణ చంపేస్తాడనుకుంటే ఇంత ఈజీగా వదిలేశాడేంట్రా? మరి వదలక ఏం చేస్తాడక్క? మధ్యలో తగుదునమ్మా అని ఆ భవానీ ఒకటి తలదూర్చింది కదా, ఆవిడ దాటికి తట్టుకోలేక ఇదిగో ఈ ఏర్నారాయణ కూడా సంధిచ్చేస్తాడు. నిజమేరా. ఆ భవానీ గనక ఈ పూట వచ్చుండకపోతే మనం అనుకున్న పనులన్నీ పూర్తయిపోయేవి. సర్లేక ముందు మనం కూడా హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం పదా. కొంపదీసా కుటుంబరావు కూడా బతికేసాడనుకో చాలా నిజాలు ఆ ఏర్నారాయణకి చెప్పేస్తాడు. వాడు బతకడ్రా. ఒకవేళ బతికించాలని ట్రై చేసినా మనం బతకనివ్వం. పద. ఒరే తమ్ముడు, అక్క ఆ కుటుంబరావు బతుకుతాడంటావా చస్తాడంటావా? కరిసిందేమన్నా బురదపాము ఏంటక్క? నాగుపాము. దానిసానికి ఎలాంటోళ్ళైనా సచ్చి తీరాల్సిందే. వాడు చస్తే కాని నిజం కూడా సమాధైపోదు. ఆ, నిజమా? అవునరా. ఆ చిట్టమ్మే ఆ జమీందారి కూతురన్న విషయం ఆ కుటుంబరావుతోనే సమాధైపోవాలరా. కానీ
ఆ కోకిలమ్మ బతికే ఉంటది కదక్కా. దాందే ఉందిరా, మూగది. మొగుడు చచ్చిన మరుక్షణమే నిజం చెప్పకుండా దాన్ని లేపేస్తాం కదా. అది నిజమేనక్కోయ్. ఆ కుటుంబరావు గడి సావు పాము కాడితో రాసిపెట్టుంటే ఈ కోకిలమ్మ సావు నీ చేతిలో రాసిపెట్టాడా దేవుడు. మరి నేను ప్రాణాలతో ఉండగా ఆ చిట్టమ్మే జమీందారు కూతురన్న నిజం బయటికి రానివ్వను. అమ్మా, డాక్టర్లు అంత లోపలే ఉన్నారు కదా, నాన్నకేటి కాదమ్మా, నువ్వు కంగారు పడుకో. ఏయ్ కోకిలమ్మా, ఎంత ధైర్యం లేకపోతే నన్ను నా అనుచరుల కన్ను గప్పి నా ఇంట్లోకి అడుగు పెడతారా? నిజానికి నీ మొగుడు నా చేతిలోనే చావాల్సిందే. కర్మ కాలి ఆ పావు కాటికి చేస్తున్నాడు. బాబాయ్, బాబాయ్ దయచేసి చేస్తాడన్న మాట మాత్రం మనకు బాబాయ్. మా నాన్న బతకాలి. ఎందుకు బతకాలి? ఇంకా ఎవరిని మోసం చేయడానికి మీ నాన్న బతకాలి? ఇంకా ఎన్ని జీవితాలు నాశనం చేయడానికి మీ నాన్న బతకాలి? అతను చేసిన పాపాలే పాము రూపంలో వచ్చి మీ నాన్న ప్రాణాలు తీయబోతున్నాయి. నీకు దండం పెడతానమ్మా, మా నాన్న చచ్చిపోతాడని మాత్రం అనకండి. చిట్టమ్మా, వాళ్ళన్నంత మాత్రాన మీ నాన్న చావడు. వాళ్ళు వద్దు అన్నంత మాత్రాన మీ నాన్న బతకడు. నిజమేనమ్మా, కానీ లోపల ప్రాణాలతో పోరాడుతున్న ఆయన గురించి చావాలని కోరుకోకూడదమ్మా. అలా కోరుకుంటే మనం మనుషులమే కాదమ్మా. నువ్వు చెప్పింది కరెక్టే రవిచంద్ర. లోపల కుటుంబరావు చస్తాడో బతుకుతాడో నాకు తెలియదు, కానీ నా అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో చెప్పకపోతే మాత్రం ఈ కోకిలమ్మ కన్ఫర్మ్ గా చస్తుంది. చెప్పు కోకిలమ్మా, నా అన్న బిడ్డలిద్దరు ఎక్కడున్నారో? నీకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు నిజం చెప్పావో నీ భర్తకు ట్రీట్మెంట్ చేయిస్తాను, ప్రాణాలతో తిరిగి వచ్చేలా చేస్తాను. పొరపాటున చెప్పలేదో లోపల జరిగే ట్రీట్మెంట్ ఆపేస్తాను. ఆ తర్వాత సుమంగళిగా ఉన్న నువ్వే విధవగా మారాల్సొస్తదే. బాబాయ్, బాబాయ్ నీకు దండం పెడతా బాబాయ్. నిజంగా మా అమ్మకి ఏడు తెలీదు. మీకు అంతగా నిజాలు తెలుసుకోవాలనుంటే మా నాన్న వచ్చేంతవరకు ఆగు బాబాయ్. మీ నాన్న బయటికి వస్తాడన్న నమ్మకం నీకున్నా నాకు లేదు. అతనే గనక చస్తే ఆ వంకతో మీ అమ్మ పారిపోవచ్చు, నిజాన్ని నాకు చెప్పకపోవచ్చు. లేదు లేదు, నువ్వు అనుకుంటున్నట్టు మా నాన్నకేటి కాదు. ఖచ్చితంగా మా నాన్న ప్రాణాలతో తిరిగొస్తాడు. నువ్వు అడుగుతున్న నిజాలని చెప్తాడు. చెప్పడం చెప్తాడని చెప్తున్నాడు కదా బాబాయ్. మా నాన్న చెప్పకపోతే ఆయన కూతురిగా నేను చెప్పిస్తాను. చాలా ఏంటి చిట్టమ్మా, గొంతులేస్తుంది? లేస్తుంది బాబాయ్. నిజానికి నువ్వు నా బాబాయ్వి కాకపోయినా నువ్వే నా సొంత బాబాయ్ అనుకున్నాను కాబట్టి ఎంతసేపు ఆగాను. లేదంటే ఎప్పుడైతే నువ్వు తుపాకీ తీసి మా అమ్మకి గురెట్టావో ఆ గురికి నా గుండె అడ్డు పెట్టుండేదాన్ని. కరెక్టే వీరనారాయణ గారు, మనం అడవిలో బతకట్లేదు. నచ్చిన చోట నచ్చిన విధంగా మనుషుల్ని చంపుకోవడానికి మనం సమాజంలో బతుకుతున్నాం. మీరు ఇలా ఆటవికంగా ఒక మనిషిని చంపేస్తానంటుంటే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. నాన్న రవిచంద్ర, వాళ్ళ కుటుంబ విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావురా? 18 ఏళ్ల క్రితం వాళ్ళ కూతుళ్ళని దొంగిలించారు కాబట్టి ఆ మాత్రం ఆవేశపడతారు. అందులో తప్పే ఉంది? ఏ రేపు నీ కన్నబిడ్డను ఎవరైనా ఎత్తుకుపోతే ఇదే విధంగా మాట్లాడతావా? ఇంతే అమాయకంగా సమర్థిస్తావా? గతంలో ఏం జరిగిందనేది నాకు తెలీదమ్మా. అలాగే ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా వీళ్ళు సిద్ధంగా లేరమ్మా. నిజమేంటో తెలిసాక
నిజంగా మావయ్య దోషి అని తెలిస్తే స్వయంగా నేనే ఆయన్ని చట్టానికి అప్పగిస్తాను. నాకు ఏ చట్టాలు అవసరం లేదు. నేనే చట్టం, నేనే న్యాయం. చెప్పు కోకిలమ్మా, నా ఇద్దరు అన్న కూతుళ్ళు ఎక్కడున్నారు? బాబాయ్, నీకు పానాలే కావాలంటే నన్ను చంపాయి. మా అమ్మ నాన్న కోసం సంతోషంగా చచ్చిపోతాను. అంతేగాని నా కళ్ళ ముందే మా అమ్మ పానాలు తీస్తానంటే మాత్రం చేతులు కట్టుకొని కూసినేదే లేదు. మరేం చేస్తావ్? మా అమ్మ కోసం, మా నాన్న కోసం దేవుణ్ణి ఎదురుతాను. అలాంటిది నిన్ను ఎదిరించలేనా బాబాయ్? అయితే మీ నాన్న కోసం చేస్తావా? నువ్వు తుపాకీ పేలుస్తావా, నన్ను పేల్చుకోమంటావా బాబాయ్? చూడు, నాకు మీ అమ్మా నాన్న శత్రువులు నువ్వు కాదు. నువ్వు చెయ్యని పాపానికి నిన్ను చంపేంత మూర్ఖుణ్ణి కాదు. అయితే మా నాన్న బయటికి వచ్చేదాకా ఆగు. అప్పుడు నమ్ముతాను నువ్వు మూర్ఖుడివి కాదు అని. సరే, డాక్టర్ వచ్చేంత వరకు ఆగుతాను. వాడు బతికాడా, మీ అమ్మ బతుకుద్ది, లేదా మీ అమ్మతో పాటు అందరూ చేస్తారు. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్? భయపడాల్సిందేమీ లేదు. సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. చాలా సంతోషం డాక్టర్ గారు, చాలా సరైన కబురు చెప్పారు. ఇప్పుడు అతనితో మాట్లాడొచ్చా? సారీ సార్, పాయిజన్ ఎఫెక్ట్ వల్ల ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. రావడానికి కొన్ని గంటలు పడుతుంది. సరే, అయితే మా ఇంటికి తీసుకెళ్తాం. ఇట్స్ ఓకే. రేయ్, కుటుంబరావుని తీసుకొచ్చి మన కారెక్కించండి రా. బాబాయ్, బాబాయ్, మా నాన్నని మా ఇంటికి తీసుకెళ్తాను. ఏ, మళ్ళీ నా నుంచి తప్పించి వాళ్ళని కాపాడుకుందాం అనుకుంటున్నావా? నేను అలా కూతునని తెలుసా కూడా అలా ఎందుకు చేస్తాను బాబాయ్? నువ్వు ఏ నిజాలైతే తెలుసుకుందాం అనుకుంటున్నావో నేనే ఆ నిజాల్ని మా నాన్నతో చెప్పిస్తాను. నన్ను నమ్ము బాబాయ్. నేను నిన్ను నమ్మను చిట్టమ్మా. ఒరే వీరనారాయణ, ఏంటమ్మా? ఆ కోకిలమ్మ కుటుంబరావులే చిట్టమ్మ అమ్మా నాన్నలని తెలిసాక వాళ్ళెక్కడికి పోతారా? పొరపాటును గాని వాడు మన ఇంట్లో చేస్తే ఆ అపరాధం మనకు చుట్టుకుంటుంది. వాళ్ళింటికి తీసుకెళ్ళవు. వాడు స్పృహలోకి వచ్చాక వెళ్ళి నిజాలేంటో రాబడతాం. సరేమ్మా. సరే చిట్టమ్మా, మీ నాన్న నీతో పాటే తీసుకెళ్ళొచ్చు. కానీ మా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారో? సార్, ఇంత దూరం వచ్చాక కూడా మిమ్మల్ని మేము మోసం చేయడానికి ప్రయత్నిస్తే మేము అసలు మనుషులమే కాదు సార్. మీకు తెలియాల్సిన నిజాలు తెలిసేలా చేస్తాం. మమ్మల్ని నమ్మండి. రవిచంద్ర, అనవసరంగా రిస్క్ చేయకు. వీళ్ళని నమ్మడానికి లేదు. అమ్మా ప్లీజ్, ఈ సమస్యకి ఇంతటితో ముగింపునిద్దాం. రేయ్ సార్, చిట్టమ్మతో పాటు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి రా. కుటుంబరావుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాస్. ఎరా కోటి, జోబులు ఏమన్నా డబ్బులు ఉన్నాయా? ఒక్క నిమిషం బావా. డబ్బులు లేవు బావా. అబ్బా, నీ అబ్బా, నేను అడిగింది నా జేబులో ఉన్నాయని కాదు, నీ జేబులో ఉన్నాయా? లేవు బావా. అర్జెంటుగా మందు తాగమని నాలుక లాగేస్తుందిరా. ఎవరి దగ్గర నా అప్పు దొరికిద్దాం చూడరా. అలాగే బావా. బావా, ఆ వీరనారాయణ కారు వచ్చేస్తుంది బావా. మనకు కావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. ఎట్టా వస్తాయిరా? అదే బావా, ఆయన కోకిలమ్మ కుటుంబరావుల గురించి ఎదుగుతున్నాడు కదా. వాళ్ళిద్దరూ సిట్టమ్మ వాళ్ళ అమ్మ నాన్నని చెప్పావనుకో,
మనకి ఎన్ని కావాల్సింటే అన్ని డబ్బులు ఇచ్చేస్తాడు బావా. ఆ? ఇప్పటికీ 1116 సార్లు చెప్పాను రా, నమ్మాడా? ఇప్పుడు 117సారి చెప్పేద్దాం బావా. ట్రయింగ్ చేసేద్దాం బావా. అంతేనా? అయితే ఆపు మరి. ఓ వీరనారాయణ గారు, చేతికి దొరికిన కుటుంబరావుని ఆ చిట్టెమ్మ మాటలు విని అనవసరంగా చేజార్చుకున్నానేమో అనిపిస్తుందమ్మా. ఏంట్రా నువ్వనేది? ఆ కుటుంబరావుని చిట్టెమ్మతో పంపించకుండా మన ఇంటికి తీసుకొచ్చి ఉంటే బాగుండేది. వాడు స్పృహలోకి రాగానే నా అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో అడిగి తెలుసుకునేవాణ్ణి. వాడి ప్రాణాలు తీసేనా నిజాన్ని రాబట్టేవాణ్ణి. ఆవేశపడద్దు వీరనారాయణ. అయినా నువ్వు ఊహించినట్టేం జరగదులే. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు.